వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఆకతాయి చేష్టలు భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లలో ఫ్రాంక్ వీడియోలు కలకలం రేపాయి. దర్శన క్యూ లైన్లలో కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు చిత్రీకరించి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శనం కోసం భక్తులు నారాయణగిరి షెడ్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో వారు లోపలికి వచ్చేందుకు గేట్లు తీస్తున్నట్లు నటించి ఈ వీడియోలను తీశారు. తమిళనాడుకు చెందిన వివాదాస్పద యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి దర్శన క్యూ లైన్లలో నిలబడ్డాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు తొలుత నటించాడు. వాసన్ను టీటీడీ ఉద్యోగిగా భావించి భక్తులు అతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఒక్కసారిగా వాసన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావటాన్ని అతడి మిత్రులు చిత్రీకరించారు. భక్తులు కూడా అవాక్కయ్యారు. ఈ వెకిలి వీడియోలను తీయటమే కాదు, టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడంతో తమిళనాడులో వైరల్గా మారాయి. దర్శన క్యూ లైన్లలో భక్తులతో ప్రాంక్ వీడియోలు చిత్రీకరించడంపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్ను అరెస్ట్ చేయాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాంక్ వీడియోలను చిత్రీకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాంక్ వీడియో హేయమైన చర్యగా పేర్కొంది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో ఆకతాయిలు వికృత చేష్టలతో భక్తులు అసహనానికి గురయ్యారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చేసిన హెచ్చరిక ఇలాంటి వికృత వీడియోలకు చెంపపెట్టు కావాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, ఈ ప్రాంక్ వీడియోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ తమిళనాడుకు చెందినటువంటి ఫ్రాంక్ వీడియోలు చేయడాన్ని కూడా ఆదేశించారు. అంటే మొబైల్స్ సాధారణంగా క్యూ లైన్లకు వెళ్ళేటప్పుడే డిపాజిట్ చేయాల్సి ఉంటది. అలా మొబైల్ ఎలా తీసుకెళ్లారు ఏమనే దాని మీద కూడా టీటీడీ విజిలెన్స్ తనిఖీలో బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో ఫ్రాంక్ వీడియోస్ అన్ని కూడా తమిళనాడులో వైరల్ అవడం తోటి అక్కడ తమిళ భక్తులంతా కూడా తీవ్రంగా వాసన్ యొక్క తీరును గ్రహిస్తూ పోస్ట్స్ కూడా చేస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి టీటీడీ ఫ్రాంక్ వీడియోస్ పాల్పడినటువంటి వాసన్ అతని బృందాన్ని పట్టుకోవడం అరెస్ట్ చేసేదానికి కావాల్సినటువంటి చర్యలన్నింటిని కూడా చేపట్టింది. ఇందులో భాగంగా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాసనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఐడిని వీటినన్నిటి కూడా ఫైండ్ చేయడంలో సైబర్ టీం కూడా సహాయాన్ని విజిలెన్స్ అధికారులు తీసుకుంటున్నారు. దీంతో వాసన్ టీమ్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించడం, టీటీడీ భక్తులంతా కూడా భగవంతుణ్ణి ఎప్పుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు దర్శిస్తామని క్యూ లైన్ లో కూడా ఎదురు చూస్తూ భగవన్నామ స్మరణతో తమ
కాలాన్ని అంటే ఆ దర్శన సమయం వరకు కూడా భక్తులు వెంకటేశ్వర స్వామిని పలు నినాదాలతోటి కీర్తిస్తూ తమ సమయాన్ని గడుపుతుంటారు. అటువంటి చోట వెహికల్ చేష్టలతోటి భక్తుల్ని డైవర్ట్ చేసే విధంగా లేదా కించపరిచేలాగా వాసన్ వ్యవహరించిన తీరును భక్తులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అంటే ఎక్కడ వైఫల్యం జరిగింది, ఫోన్లు తీసుకుపోవాల్సిన ఎలా లోపలికి తీసుకెళ్లారు, ఏ విధంగా ఈ ఘటన చోటు చేసుకునే మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి విజిలెన్స్ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధా, అయితే మున్రాజ్, మరి వాసన్ బృందంకి సంబంధించి అధికారికంగా ఎఫ్ఐఆర్ లాంటిది ఏమైనా నమోదైందా? ఇప్పటి వరకు అయితే ఎఫ్ఐఆర్ ఇక్కడ నమోదు కాలేదు. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, దీనికి దారి తీసిన పరిస్థితులపైన ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. అలాగే టీటీడీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అవసరమైతే కేసు నమోదు చేయడానికి కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకునింది. దీనిలో భాగంగా ఇప్పుడు టెక్నికల్ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా అలాగే విజిలెన్స్ టీం నిర్ధారించిన ప్రాథమిక ఆధారాలతోటి తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించి కేసు కూడా నమోదు చేసి వాసన్ టీమ్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం. ఇది వాసన్ టీమ్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే మరికొంతలు ఇటువంటి ఫ్రాంకీ వీడియోలకు పాల్పడి సంస్థ పరువును తీసే అవకాశాలు ఉన్నాయనేసి టీటీడీ సీరియస్ అవుతుంది. ఇందులో భాగంగా దీనికన్నా ముందు భక్తులు కూడా, హిందూ భక్తులు ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఆరాధిస్తున్నారో వీరంతా కూడా వాసన్ ఫ్రాంకీ వీడియో పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. క్యూ లైన్ లో ఎదురు చూడడం అనేది సహజంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో చోటు చేసుకోవడం ఖాయం కాబట్టి అటువంటి దాన్ని అపహాస్యం చేస్తూ వెహికల్ గా కామెంట్స్ చేయడం అనేది సరైన చర్య కాదనేసి కూడా భక్తుల నుంచి పెద్ద ప్రెజర్ వస్తుండటంతో టీటీడీ ఖచ్చితంగా వాసన్ టీం ని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధా, రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ.